నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రికార్డు సృష్టించేలాగా విశాఖలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మంత్ పాటించాలని అన్నారు. జూన్ 21న విశాఖలో ప్రధాని మోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగా డే కార్యక్రమం నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం వార్డులో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నెల రోజుల పాటు యోగా ప్రాక్టీస్ చేసిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని అన్నారు. విశాఖలో లక్షల మందితో కలిసి ప్రధాని మోదీ యోగాసనాలు వేశారని, ఆర్కే బీచ్ నుంచి సముద్ర తీరం పొడవున లక్షల మందితో యోగా డే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యోగా డే అనంతరం కూడా రాష్ట్రంలో యోగా సాధన ఒక వ్యాపకంగా మారాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. గుంటూరులో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు వంతెనల కింద వర్షపు నీరు నిలిచింది. ఏటీ అగ్రహారం, నల్ల చెరువు ప్రాంతాల్లో నీరు రోడ్లపైకి చేరింది. కంకరగుంట అండర్ పాస్ లోపలికి వర్షపు నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీఎంసీ సిబ్బంది అండర్ పాస్ నుంచి నీటిని బయటకు తోడుతున్నారు. పల్నాడు జిల్లాలో వర్షాలకి మిర్చి పంటకు నష్టం జరిగింది. కల్లాల్లో ఆరపెట్టిన పంట తడవటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్దనపూడి వింజనంపాడు మధ్య వాగు పొంగుతోంది. బాపట్ల జిల్లాలో పర్చూరు వాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లూరు జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం కురిసింది. దీంతో తోటల్లో మామిడి నేల రాలింది. కందుకూరు, గుడ్లూరు, బులవపాడు, బోగులులో వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలో వర్షాల దృష్ట్యా జీఎంసీ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. జీఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సమస్యలపై సంప్రదించవలసిన జీఎంసీ నెంబర్ 0863234510 సంప్రదించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వివిధ సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు సీఎం చంద్రబాబు బ్రాండే కారణమని చెప్పారు. అనంతపురం జిల్లా గుత్తి మండల బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కి మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. 2300 ఎకరాల్లో 22,000 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు. రాయలసీమలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కి ఏర్పాటుతో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని లోకేష్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మన నేలపై ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ట్రానికే కాకుండా దేశ అవసరాలకి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇలాంటి ప్రాజెక్టులతో విద్యుత్ ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. త్వరలోనే కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకువస్తామని ఈ సందర్భంగా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్లపై గుంతలను పూడ్చలేకపోయిందని విమర్శించారు. ఒక్క పెట్టుబడి కూడా తీసుకొని రాలేకపోయారని అన్నారు. ప్రస్తుతం టాటా ఎనర్జీ, టీసీఎస్ తో సహా అనేక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని లోకేష్ వివరించారు. డిఎస్సీ ద్వారా 16,000 టీచర్ పోస్టులని వచ్చే నెలలో భర్తీ చేస్తామని అన్నారు. ఈ రోజు సిన్హా గారు ఇంత దూరం వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే దానికి కారణం మన బ్రాండ్ బాబు. ఈ రోజు పెద్ద ఎత్తున టీసీఎస్ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణం ఒక బ్రాండ్, అది బాబు గారు. బాబు సూపర్ 6 లో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం. ఇక్కడున్న రైతులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ ప్లాంట్ వస్తుందంటే మీరు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. తద్వారా కనీసం 10,000 మందికి స్థానిక యువకులకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ పెడితే మేము అందరం సీరియస్ గా తీసుకుంటాం. 78 గిగావాట్లు ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. కంపెనీలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశాం. వాళ్ళకు కావాల్సిన దానికి మన యువకులను తీసుకుని ట్రైనింగ్ అందజేసి ఏకంగా వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో మన కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. అందుకే ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. మన నేలపై జనరేట్ చేస్తున్న కరెంట్ ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి కాదు, మొత్తం భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రం అందించబోతుంది. ఆంధ్ర ప్రజలు కోరుతున్న అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ రాయలసీమకు వచ్చింది. త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా రాయలసీమ గడ్డపైకి తీసుకొస్తామని ఈ సభాముఖ రాయలసీమ ప్రజలు కూడా తెలుపుతున్నాం. గడిచిన 5 సంవత్సరాలు ఒక్క పెట్టుబడి రాలేదు, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము అన్ని తలుపులు తడుతున్నాం, అన్ని గడుపులు దొక్కుతున్నాం. దాంట్లో భాగంగా నేను డావోస్కి వెళ్ళా. సిన్హా గారు గౌరవంగా నన్ను భోజనం పెట్టి పిలిచారు. ఆ భోజనంలో ఆయన ఒకటే చెప్పారు, గడిచిన 5 సంవత్సరాలు ఇన్ని కష్టాలు పడ్డాం, కానీ ఈసారి బాబు గారు తిరిగి వచ్చారు. నువ్వు అడుగుతున్నావు
అందుకే నేను ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతా, ప్రత్యేక రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడి పెడతానని చెప్తాను జరిగింది. టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసా. 3 గంటల సేపు ఆయన ఆఫీస్ లో నేను కూర్చుని మాట్లాడా. దాంట్లో భాగంగానే టాటా ఎనర్జీ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, ఇంకా అనేక పెట్టుబడులు కూడా టాటా లాంటి సంస్థలు పెడుతున్నాయి. ఇక్కడ చాలా మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం, ఒక కసితో మేము పనిచేస్తున్నాం. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అతడి అనుచరుడు మోహన్ రంగారావుకి కూడా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు జిల్లా బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేసినట్లు వీరిపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించడంతో పాటు పీటీ వారెంట్కి అనుమతినిచ్చింది. అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. ఇప్పుడు అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదైనా ఉంటే. పోలీసులు నిబంధనలు గుర్తుందంటే సిటీ వారెంట్ లో దాఖలు చేశారని చెప్పేసి అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేస్తే ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు, ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. వీరికి గతంలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ తీర్పుని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై జస్టిస్ పార్థివాలా ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లుగా అవుతుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిలో బెయిల్ ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పింది. రెగ్యులర్ బెయిల్ కి అప్లై చేస్తే నిబంధనలు, మెరిట్స్ ప్రకారం హైకోర్టు, ట్రయల్ కోర్టులు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఏపీలో విద్యారంగంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు విధానం వలన 10,000 మంది ఉపాధ్యాయులకి డిమోషన్లు రాబోతున్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీచర్లు సైతం విద్యారంగాన్ని బ్రతికించమంటూ ధర్నాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనతో విద్యారంగం నాశనం అవుతుందని అన్నారు. సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లని చంద్రబాబు తెస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయని, చంద్రబాబు విధానం వలన 10,000 మంది ఉపాధ్యాయులకి డిమోషన్లు రాబోతున్నాయని తెలిపారు. ఒకవైపు సర్ప్లస్ చేపిస్తూ మరొక వైపు డిఎస్సీ అంటూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు చూపిస్తున్న సర్ప్లస్ టీచర్లను ఏం చేయబోతున్నారు? గందరగోళంగా మారిన వ్యవస్థపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సబ్జెక్టు టీచర్లను పక్కన పెడితే పిల్లలకు క్వాలిటీ విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దని అన్నారు. వాటిని ఒక కక్ష సాధింపుతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తీసుకురావడం జరుగుతోంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉపాధ్యాయులు కానీ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిన్న మొన్న మనందరం కూడా గమనించాము, ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కి మరియు విద్యాభవన్లు ముట్టడించడం, ధర్నాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉపాధ్యాయులు వారికి రావాల్సిన డిఏలు అడగట్లేదు, వారికి రావాల్సిన పిఆర్సి కమిటీలు అడగట్లేదు, వారికి రావాల్సిన ఐఆర్ అడగట్లేదు. కేవలం విద్యారంగాన్ని బతికించండి అని మాత్రమే వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే ప్రైమరీ స్కూల్స్ ను స్ట్రెంథైన్ చేయాలని ఒక ఉద్దేశంతోనే ఉపాధ్యాయులు పోరాటం చేయడం జరుగుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలను బతికించాలని ఒక ఆలోచనతోనే ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు ధర్నా బాటపడి నిన్న మొన్న ధర్నాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి రాగానే ఎందుకు అంత అగ్రెసివ్ గా 117 జీవోను రద్దు చేయాలి, అలాగే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ చట్టం తేవాలి అని ఇంత హడావిడి ఎందుకు చేస్తుందో, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు టీచర్స్ లో ఏర్పడింది. అలాగే విద్యార్థి తల్లిదండ్రులలో కూడా ఏర్పడిన విషయం మనందరం కూడా గమనిస్తాం. మార్పులు చేయండి, క్రమంగా మార్పులు చేయాలి. ఈరోజు
117 జీవోను రద్దు చేస్తామని చెప్పి 117 జీవోకు బదులుగా 19, 20, 21 జీవోలు తీసుకురావడం జరిగింది. నిజంగా మేము వాళ్ళు గతంలో ఏం చెప్పారు, ప్రైమరీ స్కూల్స్ బతికిస్తాము, ప్రైమరీ స్కూల్ స్ట్రెంథైన్ చేయడానికి మేము 117 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు 19, 20, 21 జీవోను తీసుకురావడం జరిగింది. మీరు గమనిస్తే 19, 20, 21 జీవోలో ప్రైమరీ స్కూల్స్ ఉంటున్నాయా, ప్రైమరీ స్కూల్స్ ఉండే పరిస్థితి ఉందా? ఈ రోజు 19, 20, 21 జీవోలు తీసుకొచ్చి 9 రకాల స్కూల్స్ ను ఈ రోజు తీసుకురావడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో 6 స్కూల్స్ ఉంటేనే మేము 4 స్కూల్స్ తెస్తామని చెప్పడం జరిగి ఈరోజు అదనంగా 6కు 3 స్కూళ్లు యాడ్ చేసి 9 స్కూల్స్ తీసుకొచ్చారు. 9 స్కూల్స్ కూడా ఈరోజు కరెక్ట్ గా ఒక నామ్స్ ప్రకారం వాటిని దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరులో జరగబోతున్న భూ రికార్డుల రీసర్వే, డిజిటలైజేషన్ జాతీయ వర్క్ షాప్ 2వ రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడుతుందని అన్నారు. దేశంలో 7 రాష్ట్రాలు భూ సర్వే, డిజిటలైజేషన్ లో ముందడుగులో ఉన్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ పరంగా పౌర సేవలు అందించే క్రమంలో భూముల రీసర్వే, రికార్డుల డిజిటలైజేషన్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ విధానంతో భూ వివాదాలు పరిష్కారం అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అండ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ శ్రీమతి జి జయలక్ష్మి, డిఓఎల్ఆర్ సెక్రటరీ మనోజ్ జోషి, డిఓఎల్ఆర్ డైరెక్టర్ డిఎన్ జోషి తదితరులు పాల్గొన్నారు. This is especially important for rural communities, women and tribal people. And if we want to be, as my respected Minister, Urban Minister Sri Narayan Garu has said, if we truly want to be 2047 Viksit Bharat, a developed country, we must do these things, right? Without, developed countries have done this years and years back. And with given our diversity and our administrative problems, I understand we're taking a little longer. But I hope within the next few years, we'll continue to get to the 100% saturation. Once again, I want to congratulate Karnataka for being 100% ground truthing, and Assam doing settlement of the previously unsettled lands, and for Rajasthan coming up with high resolution 40 centimeter satellite imagery. And obviously, I'm so proud of my own state, Andhra Pradesh, under our Honorable Chief Minister, my political guru Sri Nara Chandrababu Naidu Garu, and able ministers Narayan Garu and then Satyaprasad Garu, who you got to know yesterday, and all the administration for doing a tremendous work within 10 months and taking a lion's share of incentive. And Bihar as well as Odisha for doing citizen empowerment, community engagement, and Haryana developing highly transparent land record system, and Tripura. వాతావరణ శాఖ సూచనల మేరకు రాబో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువలన గుంటూరు నగరంలో కార్పొరేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. గురువారం రాత్రి గుంటూరు నగరంలో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టామని వెల్లడించారు. శుక్రవారం నగర కమిషనర్ 3 వంతెనలు, ఆరండలపేట, అమరావతి రోడ్డు, విద్యానగర్ మెయిన్ రోడ్డు, మారుతినగర్, కంకరగుంట, ఆర్యూబీ తదితర ప్రాంతాల్లో పర్యటించి సంబంధిత అధికారులకి తగ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. వర్షం వలన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలు జీఎంసీ కాల్ సెంటర్ 08632345 లేదా 104 లేదా 105 నెంబర్లకి కాల్ చేస్తే సత్వర చర్యలు తీసుకుంటామని చెప్పారు. నోడల్ అధికారులు, ఇతర సిబ్బంది క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండాలని, విభాగాధిపతులు ఎక్కడ సమస్య రాకుండా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో మోడల్ లైబ్రరీగా గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుతామని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అలాగే పోటీ పరీక్షలకి అవసరమైన సౌకర్యాలు అభ్యర్థులకి కల్పిస్తామని చెప్పారు. దీనికోసం అదనపు సిబ్బంది ఏర్పాటు చేస్తామని అన్నారు. శుక్రవారం గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయంలో ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ లైబ్రరియన్ అక్కినేని అచ్చమాంబ సౌజన్యంతో ఏర్పాటు చేసిన 100 నూతన కుర్చీలు, ఆక్వా వాటర్ ప్లాంట్ ని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్
గోనుగుంట్ల కోటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 8 కోట్ల నిధులతో గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయాన్ని పునర్నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయని చెప్పారు. అక్కినేని అచ్చమాంబ దాతృత్వాన్ని ఆయన కొనియాడారు. అలాగే ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ సేవలు అమోఘమని చెప్పారు. కార్యక్రమంలో ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు మురళి, లైబ్రరీయన్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రాధిక, టీడీపీ నాయకులు కొనకల్ల సత్యం పాల్గొన్నారు. గుంటూరు సంబంధించినటువంటి ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ దాదాపు ఈ లైబ్రరీలో 2 దశాబ్దాల క్రితం ఈ లైబ్రరీలో చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడి తమకు ఇటువంటి స్థానాన్ని కల్పించినటువంటి లైబ్రరీకి తిరిగి సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఆనాడు పనిచేసినటువంటి లైబ్రరీగా పనిచేసినటువంటి అచ్చమాంబ గారి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు ఈ లైబ్రరీకి అవసరమైనటువంటి కుర్చీలు కానీ, ప్యాడ్స్ కానీ, వాటర్ ప్యూరిఫైర్ కానీ, మిగతా వస్తువులు కూడా ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు గ్రంథాలయాలు కనుమరుగైతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద పెద్ద ఇనిషియేషన్ తీసుకొని అవసరమైనటువంటి ప్రతి ఒక్క చోట కూడా పెద్ద ఎత్తున నిధుల్ని వినియోగించుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఈ గ్రంథాలయాలు కేవలం గతంలో లాగా పుస్తకాలతోనే కాకుండా జాతీయ డిజిటల్ లైబ్రరీ పేరుతో కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి స్కీమ్లో భాగంగా పెద్ద ఎత్తున ప్రతి చోట కూడా డిజిటల్ లైబ్రరీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఆలోచన చేసుకొని కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి గోనుగుంట కోటేశ్వరరావు గారు, మేము రాబోయేటువంటి రోజుల్లో ఈ లైబ్రరీని మరింత అభివృద్ధి చేస్తూ ఒక డిజిటల్ లైబ్రరీగా స్టేట్లోనే ఒక మంచి లైబ్రరీగా అభివృద్ధి చేయడానికి దాదాపు సిఎస్ఆర్ నిధులతో పాటు, ఎన్డీఎల్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక 8 కోట్ల రూపాయలతో దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లైబ్రరీని వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ రాబోయేటువంటి తరాలకు ఒక మంచి బహుమతిగా ఈ లైబ్రరీని ఇద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అందరికీ కూడా, ముఖ్యంగా ఈరోజు పిహెచ్డి తీసుకున్నటువంటి సోదరుడు మురళి గారికి, అలాగే బోల శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాం. గ్రంథాలయ అభివృద్ధి సీఎం చంద్రబాబు ధ్యేయమని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు. గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయాన్ని 8 కోట్లతో ఆధునిక హంగులతో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యత ప్రమాణాలతో నూతన గ్రంథాలయాలని నిర్మిస్తామని ప్రకటించారు. శుక్రవారం గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయంలో అక్కినేని అచ్చమాంబ సౌజన్యంతో ఏర్పాటు చేసిన 100 కుర్చీలు ఆక్వా వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఆయన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్తో కలిసి పాల్గొన్నారు. ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీర జవాన్ మురళీ నాయక్ సంతాప సభలో భాగంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నజీర్, గోనుగుంట్ల కోటేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గోనుగుంట్ల కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పాలనలో గ్రంథాలయాలకి మహర్దశ పడుతుందని వివరించారు. గ్రంథాలయాల అభివృద్ధికి దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాల అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. 1981లో కూడా వారు గ్రంథాలయ మంత్రిగా ఉన్నప్పుడు అనేక గ్రంథాలయాలని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తర్వాత మొన్న జరిగిన 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం వహించి గ్రంథాలయాలని నిర్వీర్యం చేశారు. వాటన్నిటినీ చక్కదిద్దే పనిలో ఉన్నాం. ఏదైతే స్థానిక శాసనసభ్యులు నజీర్ గారు చెప్పారో వాటిని నేను పూర్తిగా ఏకీభవిస్తూ వాటిని అమలు చేసే విధంగా నా వంతుగా కృషి చేస్తాను. ఏదైతే చూడండి, ఇదే గ్రంథాలయంలో 74లో లైబ్రరీగా చేరి డీడీగా 2009లో రిటైర్ అయ్యి, కానీ ఈ గ్రంథాలయానికి ఏదైతే ఒకసారి వచ్చిన తర్వాత చూసి వెంటనే నేను పనిచేసిన ఈ గ్రంథాలయంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, చైర్స్ బాగలేవని చెప్పేసి దాదాపుగా ₹1,00,000 ఖరీదు చేసే కుర్చీలను 2.5 లక్షల రూపాయలు ఖరీదు చేసే కుర్చీలను, అదేవిధంగా ప్యాడ్స్ను ఇవ్వటం అనేది నేను మనస్ఫూర్తిగా పెద్దమ్మ గారిని నేను అభినందిస్తున్నాను. ఇలాంటి పెద్దలు సమాజం కోసం ఆలోచించటం అనేది చాలా గొప్ప విషయం. మనము ఎంత సంపాదించింది అనేది కాదు, ఏమి చేశామనేది ముఖ్యం.
అందుకోసమే వీరిని రిటైర్ అయినా కూడా 2009లో రిటైర్ అయితే ఈరోజు కూడా వారి యొక్క అవసరాలని వీరి ఇంటికి వెళ్ళేసి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకొని ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేస్తాం అని అడిగితే ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తున్న పెద్దమ్మ గారికి నేను మనస్ఫూర్తిగా నేను పాదాభివందనం చేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఇలాంటి వాళ్ళు అవసరం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, సరస్వతీదేవికి సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు నేను చంద్రబాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నా మీద ఏదైతే బాధ్యత పెట్టారో ఆ బాధ్యతని తుచా తప్పకుండా నేను రెవెన్యూ రికార్డుల అమలు, భూ వివాదాల పరిష్కారానికి నక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ పై నిర్వహించిన జాతీయ స్థాయి కార్యశాలలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. పట్టణాల్లో పారదర్శక, సమర్థ పాలన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద దేశంలోని 152 మున్సిపాలిటీల్లో భూ సర్వే చేశారు. ఏపీలో 10 మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. 9.5 లక్షలు ఆస్తుల్ని సర్వే చేసి డిజిటలైజేషన్ చేస్తారు. ఇప్పటికే 8 మున్సిపాలిటీల్లో ఏరియల్ సర్వే పూర్తయింది. నక్ష పూర్తయితే ఆస్తుల వివాదాలకి చెక్ పెట్టవచ్చని మంత్రి తెలిపారు. And will also boost the economy and improve the ease of doing business. Out of 152 ULBs selected across the nation for this pilot project, 10 ULBs from the state of Andhra Pradesh. They are Kuppam, Ongole, Anantapuram, Guntur, Nellore, Kurnool, Kakinada, Mangalagiri, Tadepalli, Yelur and Tirupati municipalities and municipal corporations. The entire pilot project cost of 194 crores is being borne by the centre, and we are grateful to the Government of India for this support and selecting maximum number of ULBs from Andhra Pradesh. Within these 10 ULBs selected from AP, a total area of 524 square kilometers is targeted for aerial survey, and nearly 9.5 lakh properties mapped and digitized. The project requires close coordination between Government of India departments, Survey of India and State of Andhra Pradesh and the selected ULBs. While Government of India and Survey of India will provide the overall guidance and technical execution, such as aerial surveys, survey equipment and training, the state government and its ULBs shall have to take care of field survey, data integration, digitization and IEC. I am sure with such constant support from Government of India, the 10 ULBs selected from Andhra Pradesh will successfully complete all the pilot project milestones within the timelines. 8 out of 10 ULBs, Kuppam, Ongole, Anantapuram, Guntur, Nellore, Kurnool, Kakinada, Tirupati have completed aerial survey. Aerial survey is going on in Yelur and will soon commence in Mangalagiri Tadepalli Corporation. Ground truthing has మే 6వ తేదీన జరిగిన ఈసెట్ పరీక్ష ఫలితాలలో జీవీఆర్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకుల్ని సాధించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ తురక వీరయ్య తెలిపారు. కంప్యూటర్ విభాగం నుంచి ఏ దుర్గా ప్రసాద్ రాష్ట్ర స్థాయిలో 89వ ర్యాంకుని, విశాంత్ కుమార్ 130వ ర్యాంకు, సిహెచ్ నవీన్ 145వ ర్యాంకుతో సహా పలువురు విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకుల్ని సాధించినట్లు ఆయన తెలిపారు. ఉత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులకి ఈ సందర్భంగా అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఆర్ కోచింగ్ సెంటర్ అధ్యాపకులు వి అమలదాసు, ఆనంద్, శ్రీకాంత్, అంకమ్మరావు, ఫిరంగిపురం షైన్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా ప్రసాదరావు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఈసెట్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష ఫలితాలను 15వ తారీఖున నిన్నటి రోజున రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఈ జీవీఆర్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నటువంటి మా విద్యార్థులు గత సంవత్సరాలలాగానే ఈ సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలు సాధించారు. దానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది. సిఎస్సి బ్రాంచ్ కాంపిటీషన్స్ పెరిగింది. కాంపిటీషన్ పెరిగినా కూడా మా పిల్లలు వాళ్ళ డెడికేషన్తో, అంకితభావంతో, మా టీచర్స్ యొక్క ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ బోధన చేయించడం వల్ల
నంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్టులు పెట్టడం వల్ల, ఆ గ్రాండ్ టెస్టులు ఎక్స్ప్లెనేషన్ పెట్టడం వల్ల ఈ సంవత్సరం కూడా ఉత్తమ ర్యాంకులు సాధించారు. సిఎస్సి విభాగం నుంచి ఏ దుర్గాప్రసాద్ అనే అతను 145 మార్కులతో 89వ ర్యాంకును, అలానే విశాంత్ 130వ ర్యాంకును, నవీను 145వ ర్యాంకును, ఆర్యన్ రాజేష్ 264వ ర్యాంకును, అదేవిధంగా నేహ 696, ఆ తర్వాత సాయి స్వప్న 798వ ర్యాంకు, ఆ తర్వాత కావ్య 847వ ర్యాంకుని సిఎస్సి విభాగం నుంచి తీసుకురావడం జరిగింది. అలానే ఈసీ బ్రాంచ్ నుంచి తేజ 401, ఎస్ఎస్వి 406, శ్రావణి 532, అలానే రాజరాజేశ్వరి 595వ ర్యాంకును, ఆ తర్వాత కావ్య భవాని 1053వ ర్యాంకును సాధించడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరాల్లో మాకు ట్రిపుల్ ఈ బ్రాంచ్ నుంచి ఎటువంటి ఉత్తమ ర్యాంకులు లేవు, కానీ ఈ సంవత్సరం ట్రిపుల్ ఈ బ్రాంచ్ నుంచి 130వ ర్యాంకును రాష్ట్ర స్థాయిలో కౌశిక్ కుమార్ అనే స్టూడెంట్ సాధించడం జరిగింది. ఇదిని కాకుండా సివిల్ బ్రాంచ్ నుంచి మణికంఠ 303వ ర్యాంకును, అలానే సందీప్ రెడ్డి 481వ ర్యాంకును, కీర్తి 1058వ ర్యాంకును సాధించడం జరిగింది. ఈ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. దీనికి సహకరించి విద్యాబోధను మంచిగా చేసినటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా జీవీఆర్ తరఫున కృతజ్ఞతలు. నా పేరు షేక్ నిహా. నా ఈసెట్ 2025 రిజల్ట్స్లో నాకు ర్యాంక్ 696 వచ్చింది. జీవీఆర్లో నేను కోచింగ్ తీసుకున్నాను. వీరయ్య సార్ గారు డైరెక్టర్, ఇక్కడ ఫ్యాకల్టీ అనేవాళ్ళు వాళ్ళ కృషితో మమ్మల్ని బాగా చదివించి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు టెస్టులు పెట్టడం వల్ల మనం బాగా రాసి బాగా ప్రాక్టీస్ అయ్యి లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టారు. ఆ గ్రాండ్ టెస్ట్లో వచ్చిన మార్క్సే మాకు లాస్ట్ ఈసెట్ రిజల్ట్స్ కూడా యాడ్ అయ్యి ఎగ్జాక్ట్గా గ్రాండ్ టెస్ట్లో వాళ్ళు పెట్టిన క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్ దాన్ని బట్టి మేము అక్కడ క్వశ్చన్ పేపర్స్లో ఈసెట్ ఫైనల్ ఎగ్జామ్లో ప్యాటర్న్ కూడా సేమ్ ఒకేలాగా ఉంది. కాబట్టి మేము ఇక్కడ కోచింగ్ తీసుకోవడం వల్ల క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్స్ కూడా మేము డైరెక్ట్గా బ్రెయిన్లో స్ట్రైక్ అయ్యి ఆన్సర్స్ పెట్టగలిగాం. కాబట్టి ఇక్కడ కోచింగ్ తీసుకోవడం వల్ల మాకు అక్కడ ఆన్సర్స్ కూడా డైరెక్ట్గా స్ట్రైక్ అయ్యాయి. ఇక్కడ యాస్టీస్ గ్రాండ్ టెస్ట్ పేపర్ ఎలా జరిగాయి మార్క్స్ అక్కడ కూడా పేపర్ కూడా ఆల్మోస్ట్ డిఫరెన్స్ 2-3 మార్క్స్ తగ్గాయి, లేకపోతే ఇంకా పెరిగాయి. ఆల్మోస్ట్ 15 మార్క్స్ అనేవి యాడ్ అయ్యాయి. నా పేరు దుర్గాప్రసాద్. సో నేను ఇప్పుడు 89 ర్యాంక్ కొట్టడానికి మన వెనకాల చాలామంది సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళలో ఫస్ట్ మా మదర్ అనురాధ, ఇంకా మా ఫాదర్ రమేష్, ఇంకా నేను ఇక్కడ కోచింగ్ తీసుకున్న జీవీఆర్ ఇన్స్టిట్యూట్లో జీవీఆర్ సార్కి చాలా థ్యాంక్స్. ఇంకా మనం చేసిన డ్రాబ్యాక్స్ని మనం సక్సెస్ఫుల్గా వాటిని రెక్టిఫై చేసుకొని ఓవర్కమ్ చేసుకుంటే ఆటోమేటిక్గా 89 కాదు నెంబర్ 1 ర్యాంకింగ్ సాధించవచ్చు. అదే నేను అబ్జర్వ్ చేశాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.